టిఫిన్ బాక్స్లో అన్నం తెచ్చుకొని ఏం చేసాడు తెలుసా, కలిపేసిగా ఇట్లా మింగుతుండే అన్నంలో. హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు సండే వచ్చిందంటే మొక్కు ఉండాలా, మొక్కు ఉంటేనే మన అన్నం దిగుతుంది. అందులో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. అమ్మ సండే రోజు వండుతున్నావా లేదా, చికెన్ వండుతున్నావా, మటన్ వండుతున్నావా, ఏదో ఒకటి అయితే మొత్తానికి అయితే నీసు అనేది ఉండాలి. అప్పుడే అది సండే లాగా ఉంటుంది. మామూలు వాళ్ళకి నేను చెప్పలేదు ఇంకో, మనం తినే వాళ్ళకైతే సండే అంటే సండే లాగానే ఉండాలి. ఓకే, సో నేను ఈరోజు ఏం చేసిన అంటే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేసిన. కొంచెం పిల్లల కోసం, మా కోసము, మా వారికి చాలా ఇష్టము అండ్ ఆల్సో మా పిల్లలకి ఇంకా ఇష్టం. సో బగారా రైస్ కొంచెం. అబ్బా ఏంటి అక్క ప్లేట్లు అన్నం పెట్టేసుకుంటుంది, తింటదిగా వేడిగా అనుకుంటున్నారా? అవునండి, తినేస్తాం. మరి అన్నం ఉన్నదే తింటానికి కదా. సో 2 ముక్కలు కంటే మనం ఎక్కువ వేసుకోము, ఎందుకంటే స్లిమ్గా ఉండాలి, అందులో మంచిగా జర హెల్దీగా ఉండాలి అంటే మనం తక్కువనే తింటేనే మంచిది. సో 2 ముక్కలు, కొంచెం సూపు. ఇదే దాంట్లో పోతే అబ్బా వాళ్ళు చూస్తుర్రా వీళ్ళు చూస్తుర్రా అనుకుంటా తింటాము. కానీ ఇంట్లో మీకు తెలుసు కదా, నేను చూపించాను కదా చాలా అనేసి. సో మా పిల్లలకి ఏంటంటే సండే రోజు చెయ్యకపోతే నీసు ఎట్లుంటుంది, గోల అమ్మా చెయ్యి చేసేదాకా ఊపిరాడనియారంటే వాళ్ళు నిజంగా కాస్త పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అంటే కూడా ఉండదు. చూశారు కదా మా ఇల్లంతా చెత్తకుండలా ఉంటుంది, మా పిల్లలు సరదారు. అక్కేంటి తినేటప్పుడు ఇదంతా చెత్తగా పెట్టుకుంది అనుకుంటారు కదా అండి. ఏం చేయాలి చెప్పండి, మార్నింగ్ లేసు మస్తు పని ఉంటుంది. ఆ పనిలతో పాటు ఈ పని మనం చేస్తుంటే, నాకు పెద్ద పిల్లలే ఉన్నారు కానీ చిన్న పిల్లల్లాగా మొత్తం మళ్ళా అన్నీ తీసి కుప్పలు వేస్తుంటారు. అరే కొంచెం సర్దండ్రా ఇల్లు, కొంచెం సర్దండ్రా అంటే అబ్బే సర్దుడు కాదు కదా, ఇంకా చెత్త వేస్తారు. చూసారా మా ఇల్లు ఎంత చెత్తగా ఉందో, ఎంత బాగుందో కదా. చెత్త ఏముండదు, కాకపోతే ఏంటంటే సర్దినట్టు ఉండవు అంతే. అది చిన్నపిల్లలు ఇంట్లుంటారు చాలా మట్టుకైతే. మనము ప్రొద్దున కూడా చికెన్ కర్రీ వండుకోవాలంటే ఫస్ట్ చికెన్ షాప్కి వెళ్ళాలి. చికెన్ షాప్ కాడ చికెన్ మంచిగా బూరువికి ముక్కలు కొట్టేదాకా మనం ఆగాలి, రష్ ఉంటే లైన్లో నిలబడాలి, తెచ్చుకున్నాక వంట చేసుకున్నాక మళ్ళీ రుచి చూసినాక ఏమంటారు తెలుసా, అబ్బాయి వాళ్ళు బాగుండలేదు మమ్మీ నువ్వు అని ఈజీగా చెప్పేస్తారు. మనం కర్రీ వండుకోవాలని, అన్నం వండుకోవాలని శ్రమనే శ్రమ. చిన్నప్పుడు మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండదు, స్కూల్ ఫ్రెండ్. టిఫిన్ బాక్స్లో అన్నం తెచ్చుకొని ఏం చేసాడు తెలుసా, కలిపేసిగా ఇట్లా మింగుతుండే అన్నంలో. మేమందరం టిఫిన్ బాక్స్లో ఓపెన్ చేసుకొని ఆమె ముఖమే చూస్తుండే, ముద్ద తీసుకుంటుండే. ఇదేం తింటే నేను నమ్మలం ఎందుకు, అన్నం చ్యూయింగ్ చేయాలి కదా, బాగా చ్యూయింగ్ చేయాలి కదా. నవ్వి వస్తుండే. అట్లనే మాకు కాలేజ్ మేట్ కూడా అట్లనే ఉంటుండే ఒక ఆమె. ఆల్రెడీ అన్నం కలిపిందే తెచ్చుకుంటుండే బాక్స్లో. తెచ్చుకొని మేము మంచిగా ఇట్లా మంచిగా నవ్వులుతుండే. కానీ ఆమె ఏం చేస్తాను తెలుసా, గుడుకు అంగురాలు మింగినట్టే. అట్లా వెరైటీస్ ఆఫ్ తిండి తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక కొంతమంది చూస్తాను భారీగా ఉంటారు, అన్నం ఎట్లా కలుపుతారు సార్, బుచ్కి ఇట్లా కొంచెం ఇట్లా కలుపుడు ఎక్కువ, ముద్ద పెట్టుకుంటే తక్కువ. అదే కొంతమంది ఉంటారు ఫుల్ కలుపుతారు, మంచిగా బేసన్ గిన్నెలు వేసుకొని మంచిగా కలుపుకుంటారు. ఇంత పెద్ద ముద్దలు అంటే దాదాపుగా 1 kg రైస్ తింటారు. ఇట్లా వెరైటీస్ ఆఫ్ పీపుల్, వెరైటీస్ ఆఫ్ తినడం ఉంటుంది అనమాట. ఇక కొంతమంది అయితే ఇట్లా మోకాలు ఇట్లా పైకి పెట్టుకొని, అంటే నేను పైన కూర్చున్నాను అనుకోండి, కాళ్ళ నొప్పులు నేను, చాలా మంది కింద కూర్చుంటారు. ఇక వాళ్ళైతే ఇట్లా చేతుల పళ్ళెం ఉంటుంది కదా, టేబుల్ తయారు చేసుకుంటారు, చేతోటే తయారు చేసుకొని. నేను ఉల్లిపాయ యాక్చువల్గా మీకు వీడియో చూపిస్తాను, నేను చికెన్ తిన్నా కానీ ఎక్కువ శాతం నాకు మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పప్పు ఇవే ఇష్టం. మరి నా వీడియో చూసేసి మీరు కూడా అలాగే ఎలా తింటున్నారని ఊహించుకొని ఒక కామెంట్, ఒక లైక్ పెట్టేసేయండి మరి.